సర్వం కల్తీ. పిల్లలు తాగే పాల నుంచి వంట నూనె దాకా, టీ పొడి నుంచి అల్లం పేస్ట్, పచ్చళ్ళు, పన్నీర్ వరకు కుళ్ళిన చికెన్, మటన్ అంటగడుతున్నారు. అన్నింటా హానికర కెమికల్స్. మార్కెట్ నిండా కార్బేట్తో మాగబెట్టిన పండ్లు, కలర్ కోసం తర్బుజాకు ఇంజెక్షన్లు. రోజు ఏదో చోట పట్టుకుంటున్న మారని తీరు. ఫుడ్ సేఫ్టీ వింగ్లో వెక్కిరిస్తున్న ఖాళీలు. తెలంగాణ, ఏపీకి కలిపి ఒకటే ల్యాబ్ ఉండడంతో శాంపిల్ టెస్టులు లేట్. కల్తీ ఫుడ్ అని తేలిన కఠిన శిక్షలు లేవు. అదే అదనుగా రెచ్చిపోతున్న అక్రమార్కులు. కొనే ముందు తినే ముందు జాగ్రత్త అంటున్న నిపుణులు. లేదంటే అల్సర్లు, క్యాన్సర్లు, సకల రోగాలు వస్తాయి అనేది ఒకటి వార్త కనబడుతుంది. నువ్వు చూడండి, ఉదయం నుంచి మనం పడుకునేంత వరకు ఏది తిన్నప్పుడు కూడా మ్యాక్సిమం 99% కల్తీ ఉంటుంది. మనం ఇంట్లో ఏమైనా ఇంట్లో చికెన్ తీసుకొచ్చుకొని వంట చేసుకోవాలనుకుందాం. ఈ చికెన్ కూడా అంటే ఆ చికెన్ సెంటర్లలో కూడా కుళ్ళిపోయినటువంటి మాంసం, అంటే మనం ఫ్రెష్గా చికెన్ని కట్ చేయకుండా లేకపోతే ఏదో కొంత తీసుకొచ్చుకుందాం, ఒక హాఫ్ కేజీ, ఒక కేజీ అని చెప్పేసి అంటే వాడు ఏ చికెన్ ఇస్తాడో కూడా తెలియదు. రాత్రి అమ్ముడు పోనటువంటి చికెను లేకపోతే ఏదో ఒకటి ఇస్తారు. అంటే మనం ఇంట్లో చేసుకున్నటువంటి వంటలు కూడా కల్తీగానే మారిపోతూ ఉన్నాయి. మనం తీసుకొచ్చుకున్నటువంటి రోడ్డు నుంచి తీసుకొచ్చుకున్నటువంటి మార్కెట్ నుంచి తీసుకొచ్చేటువంటి కూరగాయల నుంచి పండ్లు, పాలు అంతా కూడా కల్తీ అయిపోతున్నాయి. మ్యాక్సిమం కల్తీ అయిపోతున్నాయి. సో దీంతో రోగాల బారిన పడడం, హాస్పిటల్లో చేరడం ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. మొన్న మనం చూసుకోవచ్చు, అత్తాపూర్లో కల్తీ అల్లం పేస్టు. ఇది మన చిన్న చిన్న డబ్బాలలో ఇప్పుడు మనం చూడొచ్చు. రోడ్డు మీద పోతా అంటే సంబంధించినటువంటి చిన్న చిన్న కూరగాయల బండ్ల దగ్గర కూడా చిన్న 10 రూపాయలకు 20 రూపాయలకు దొరికేటువంటి ఒక అల్లం పేస్ట్ డబ్బా దొరుకుతుంది. అల్లం పేస్ట్ డబ్బాలో దాదాపు ఒక 4-5 రోజులకు సరిపోయేటువంటి అల్లం ఉంటుంది. దాంట్లో వాటి ఇచ్చేదంతా 20 రూపాయలకు. 20 రూపాయలకు అల్లం పేస్ట్ వస్తుందా? అల్లం వెల్లుల్లి పేస్టు అంత వస్తుందా 4-5 రోజులకు సరిపడా? కానీ వాడు 4-5 రోజులకు సరిపడా అల్లం ఇస్తున్నాడంటే దాంట్లో ఏదో జరుగుతుంది అనేది అర్థం. సో ఇట్లా రకరకాలైనటువంటి కల్తీలు. మనం హోటల్కు పోయినట్టయితే ఉంటే పూర్తిగా కుళ్ళిపోయినటువంటి మాంసం వాడు 15 రోజులు కాక, ఒకవేళ కనుక ఇలా వండినటువంటి బిర్యానీ అమ్ముడు పోకపోయినట్టయితే ఉంటే దాంట్లో ఉన్నటువంటి పీసులు ఏవైతే ఉంటే అవి పక్కన పెట్టేసి దాని మీద కెమికల్ కలిపేసి దాన్ని ఫ్రై చేసి నూనెలో అదొకటి ఇదొకటి చేసేసి మొత్తం ఏదో రకంగా వాడు కల్తీగా మొత్తం అంతా కూడా దానికి రసాయనాలు అంతా కూడా పూసేసి జనాలకు అంటగడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. అది వాసన రాకుండా కెమికల్స్ ఎన్ని రోజులైనా వాసన రాదు. అది మళ్ళీ పోతే గుమ్మగుమ్మలు ఆడుతుంది. అటువంటి హోటల్స్ ఉన్నాయి. దాన్ని మనం నివారించాల్సినటువంటి అవసరం మనం తీసుకునే ముందు, కొనే ముందే మనపైనే ఉన్నది. అంటే నివారించాల్సినటువంటి అధికారులు ఎవరు కూడా లేరు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంతమంది ఉన్నారు? ఇలా ఒక హోటల్ పైన ఏదైనా ఈ ఫుడ్లో కల్తీ జరిగిందని చెప్పేసి మనం ల్యాబ్కు పంపిస్తే ఏపీకి అండ్ తెలంగాణకు కలిపి ఒకటే ఒకటి ఉంది. ఇక్కడ నల్గొండ దగ్గర అనుకుంటా ఒకటే ఒక ల్యాబ్ ఉంది. వీటన్ని కూడా కల్తీ అయిందా లేదని చెప్పి చెక్ చేసేటువంటిది ఒకటి ఉంది. ఆ రిపోర్ట్ ఎప్పుడు రావాలి? వారి మీద ఎప్పుడు చర్యలు తీసుకోవాలి? ఒకవేళ కనుక నిజంగానే 15-20 రోజులకు సంబంధించిన మాంసం, కుళ్ళిపోయినటువంటి మాంసం అమ్ముతున్నాడని చెప్పేసి అనుకోండి, ఫుడ్ సేఫ్టీ అధికారులే పట్టుకున్నటువంటి వ్యక్తికి ఏమైనా శిక్ష పడేది ఉన్నదా? లేకపోతే జైలుకు పోయేది ఉందా? కేవలం 1-2 రోజులు మాత్రమే తాత్కాలికంగా క్లోజ్ అవుతుంది. 3వ రోజు యథావిధిగా ఓపెన్ అయిపోతుంది. ఇట్లా శిక్షలు కఠినంగా లేవు. పట్టుకోవాల్సినటువంటి అధికారులు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో సిబ్బంది లేక వాళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. దీనికి బలయ్యేది సామాన్యులు, హోటల్లో తినేటటువంటి వాళ్ళు వీళ్ళే కదా, మనమే కదా. సో దయచేసి మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇక మామిడి పండ్ల అంటే ఇక ఇప్పుడు మనం పోతా ఉంటే రోడ్డు మించి పచ్చగా కనబడతా ఉన్నాయి, ఎల్లో కలర్లో కనబడతా ఉన్నాయి. అవి వాటిని చూస్తేనే నోరు ఊరుతూ ఉన్నది తినాలని. కానీ మామిడి పండ్లు ఇంకా పక్వానికే రాలేదు. పక్వానికే రాకముందుకు ఎట్లా పండుతాయి అంటే పూర్తిగా కార్బైడ్ వేసి పండబెట్టేసి ఆ పండ్లని మార్కెట్కి తీసుకొచ్చి విక్రయిస్తూ ఉన్నారు. అవి తినడం ద్వారా రోగాలే. కార్బైడ్ నిషేధం పూర్తిగా, కానీ కార్బైడ్ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నది. అన్ని పండ్ల మీద అదే. ఇక్కడ చూడొచ్చు, కర్బూజా ఏదైతే ఉందో ఆ కర్బూజాకి ఇంజక్షన్ ఏదో ఇస్తూ ఉన్నారట. ఇంజక్షన్ ఇస్తూ ఉంటే అది ఏమవుతుంది, అది మంచిగా పక్వానికి వచ్చినట్టుగా అది మంచి రంగుగా కనబడతా ఉంటుంది. ఇగో మార్కెట్ నిండా కార్బైడ్తో మాగపెట్టిన పండ్లు, కలర్ కోసం తర్బూజాకు ఇంజక్షన్ ఇస్తూ ఉన్నారట. తర్బూజాకు పసిపిల్లలు తాగే పాల నుంచి టీలో వాడే చాయ్ పత్తా దాకా, కూరల్లో వాడే నూనె మొదలు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా ఇలా కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు తయారైంది పరిస్థితి.
వేడివేడి అన్నంలో వేసుకొని తినే పచ్చడి, అందులో పోసుకునే నెయ్యి, చిన్నారులు ఇష్టంగా తినే ఐస్ క్రీమ్స్, కిరాణా షాపుల్లో దొరికే తినుబండరాలు, హోటళ్లలో తాగే చాయ్, అందులో ముంచుకు తినే ఉస్మానియా బిస్కెట్స్, ఇలా ఒక్కటేమిటి సర్వం కల్తీనే. సీజనల్ ఫ్రూట్స్ సంగతి సరి అరటి పండ్ల నుంచి మామిడి పండ్ల దాకా కార్బెట్, ఇథానల్, రైఫరర్ పౌడర్తో కృత్రిమంగా మాగబెట్టినవి. పైన నిగనిగలాడే వాటర్ మెలన్ లోపల ఎరుపుదనానికి ఇంజెక్షన్ ఇస్తున్న పరిస్థితి. ఏదైనా హాలిడే రోజు అలా రెస్టారెంట్కి వెళ్ళి వెజ్జో నాన్ వెజ్జో తింటామనుకున్న భయమే. కుళ్ళిన చికెన్, మటన్, పన్నీర్ను మసాలాలు దండించి వడ్డిస్తుండడంతో రోగాలు తప్పేలా లేవు. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా గ్లోబల్ సిటీ హైదరాబాద్ కల్తీ ఫుడ్కు కేరాఫ్గా మారింది. ఫుడ్ సేఫ్టీ వింగ్ పటిష్టంగా లేకపోవడం, కల్తీ ఫుడ్ అని తేలిన కఠిన శిక్షలు లేకపోవడంతో కల్తీ రాయిళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కొనే ముందు తినే ముందు జాగ్రత్తలు తీసుకోవడం జనం అల్సర్ల నుంచి క్యాన్సర్ల దాకా అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇక చూడొచ్చు మనం ఇంతకుముందు చెప్పినాం కదా, మనం అది ఉంటుంది కదా, పుచ్చకాయ ఉంటుంది కదా, పుచ్చకాయ లోపల అంటే మనం కోసి చూపెట్టదని అంటాం. మనం ఎవరి దగ్గరికైనా మనం కొన్నప్పుడు ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకసారి కట్ చేసి చూపెట్టమని చెప్పేసి అంటే లోపల రెడ్ ఉంటే సూపర్ అయినటువంటి మంచి ఈ పండు అని చెప్పేసి మనం అనుకుంటాం పుచ్చకాయ. కానీ లోపల రెడ్ కలర్ కోసం కూడా ఇంజక్షన్లు ఇస్తూ ఉన్నారు. ఎంత దారుణం చూడాలి. వాటిని తిని మనం బతుకుతామా? ఇట్లా అన్ని రకాలైనటువంటి వాటిపైనే అంటే పసిపిల్లల నుంచి పండు ముసలోళ్ళ దాకా వాడేటువంటి టాబ్లెట్ల కానించి కూడా మొత్తం అంతా కూడా కల్తీ అయిపోయినాయి. ఇక చూడరు, ఇక హైదరాబాద్ మంగళపేటలో పట్టుబడినటువంటి కుళ్ళీల మాంసం ఇగో మొత్తం మాంసానికి మొత్తం బూజు వచ్చింది, ఫంగస్ వచ్చింది. అయినా కానీ వాడు వదిలిపెట్టాడు దాన్ని. ఆ ఫంగస్ని ఏదైనా వాటర్తో అంతా కూడా ఆ బూజును గీజునంతా కడిగేసి వాడు మళ్ళీ ఏం చేస్తాడు, రసాయనాలతోటి వాటిని అన్నిటి కూడా మంచిగా కలిపేసి మసాలా గిసాలు అంతా కూడా దండించి వాడు మళ్ళీ వచ్చినటువంటి కస్టమర్లకి ఫ్రెష్గా పెడతాడు ఆ కుళ్ళిపోయినటువంటి మాంసాన్ని. ఎంత భయంకరంగా ఉందో చూడాలి. దయచేసి ఈ వార్త పట్ల అవగాహన ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నిగనిగలాడేందుకు నిల్వ ఉండేందుకు వీళ్ళు ఏం చేస్తారట అంటే పాలు, పండ్లు, ఆహార సరుకులు నిగనిగలాడేందుకు ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఆహార పదార్థాల్లో రంగు, రుచి, వాసన కోసం హానికరక కెమికల్స్ కలిపి కల్తీ చేస్తున్నారు. పాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పన్నీర్, కోవా లాంటివి అయితే కృత్రిమంగా తయారు చేస్తున్నారు. పాల పొడికి సూక్రోజ్, నూనె, యూరియా, సర్ఫ్, బేకింగ్ సోడా కలిపి పాలు తయారు చేస్తున్నారు. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు శవాలను భద్రపరచుకోవడంలో వాడే హైడ్రోజన్ పెరాక్సైడ్తో పాటు ఫార్మాల్డిహైడ్ కలుపుతున్నారు. ఇక లోకల్గా దొరికే ఐస్ క్రీమ్లో 90% పైగా కల్తీని. ఐస్ క్రీమ్ తయారీలో ఇథైల్ ఎసిడేట్, బ్యూటాల్డిహైడ్, ఎమిల్ ఎసిటేట్, అలాగే నైట్రేట్, వాషింగ్ పౌడర్ వాడుతున్నట్లు ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఐస్ క్రీమ్ టెక్స్చర్ టేస్ట్ పోకుండా ఉండడం కోసం అందులో ఒక రకమైన గమ్ వాడుతున్నారు. కాస్త అల్లం వెల్లుల్లికి సింథటిక్ ఫుడ్ కలర్స్, గమ్ పౌడర్, ఉప్పు లాంటి రసాయనాలు కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు అక్రమార్కులు. ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు సిట్రిక్ యాసిడ్ కలుపుతున్నారు. పాలతో కాకుండా కెమికల్స్తోనే పన్నీర్, కోవా తయారు చేస్తున్నారు. ఇక పండ్ల విషయానికి వస్తే అరటి పండ్లు మగ్గేందుకు ఇథోఫాన్ పెస్టిసైడ్, యాపిల్ పై పూతకు పారాఫిన్, సపోటా, దానిమ్మ సంత్రాలకు మగ్గించేందుకు కార్బైడ్ వినియోగిస్తున్నారు. ఈ కెమికల్స్ కారణంగా అలర్జీ నుంచి క్యాన్సర్ దాకా అనేక రోగాలు వస్తున్నాయని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూడొచ్చు పాలతో, ఇప్పుడు మనకు పాల ప్యాకెట్లు వస్తూ ఉంటాయి. మనం మ్యాక్సిమం ఇక్కడ హైదరాబాద్ లాంటి దాంట్లో పాల ప్యాకెట్లే బాగా యూజ్ చేస్తూ ఉంటారు. మనకు ఉత్పత్తి అయ్యేటువంటి పాలెంత, వినియోగించేటువంటి సంఖ్య ఎంత అని చూసుకున్నట్టయితే సగానికి సగం కూడా ఉండదు. కానీ మనం పోతే పెరుగు మంచిగా ఎక్కడికైనా బేకరీలో పోతే గడ్డలు లాంటి పెరుగు ఉంటుంది. ఆ పెరుగు అంత ఎక్కడిది? పాల పౌడరు, అలాగే ఇది ఏంది సూక్రోజు, నూనె, యూరియా, సర్ఫు, బేకింగ్ సోడా లాంటి వాటిని అన్నిటిని వాడి పాల పౌడర్లకు తెల్లగా కనపడేలాగా తయారు చేసి దాని తర్వాత వాటిని పెరుగు గడ్డలాగా రావడానికి ఒక రసాయనాన్ని వాడేసి ఇదంతా కూడా మళ్ళీ వినియోగదారులకు విక్రయిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంటుంది. మొత్తం అంతా కూడా ఇక పాలు కావచ్చు, అల్లం వెల్లుల్లి పేస్టుకి గమ్ము ఇదంతా కూడా అవన్నీ కూడా వాడుతూ ఉన్నారట. ఐస్ క్రీమ్ అయితే ఇక దారుణం, 90% మొత్తం ఐస్ క్రీమ్ అంతా కూడా మొత్తం అంతా కూడా కల్తీని. దయచేసి పిల్లలకైతే పెట్టకండి. ఐస్ క్రీమ్స్ కానీ పాల పౌడర్తో తయారు చేసినటువంటి ఈ కోవాలు కానీ లేకపోయినట్టయితే ఉంటే ఇక మిగతా సంబంధించినటువంటి చాలా కూడా
ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి రోగాలకి ఇవే కారణం. కల్తీ ఫుడ్లో హైదరాబాద్ నెంబర్ 1 ఉన్నదట. మన వాళ్ళు ఘనత ఇట్లా ఉన్నది అన్నట్టు హైదరాబాద్ది. కల్తీ ఫుడ్లో హైదరాబాద్ నెంబర్ 1గా ఉన్నది. ఉమ్మడి ఏపీ నుంచి ఇదే పరిస్థితి. 1995 నుంచి 1999 మధ్య కాలంలో అధికారులు జరిపిన దాడుల్లో 4455 ఆహార నమూనాలు కల్తీవని తేలినాయి. మొత్తం ఎప్పటి నుంచి 1995 నుంచి 99 మధ్య కాలంలో, అంటే 4 సంవత్సరాల కాలంలో వాళ్ళకు దొరికినాయి 4455. అంటే ఒక సంవత్సరానికి 400 పట్టుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే రోజుకొకటి పట్టుకున్నట్టు లెక్క. అంటే రోజుకొక హోటల్ని పట్టుకున్నట్టు వీళ్ళంతా. సో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2022 రిపోర్ట్స్ ప్రకారం దేశంలో 19 నగరాల్లో ఆహార కల్తీలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందట. 2022లో దేశవ్యాప్తంగా నమోదైన 291 కేసుల్లో 246 కేసులు మన భాగ్యనగరంలోనే ఉన్నాయట. 2021 నుంచి 2024 సెప్టెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షించిన 15,702 షాంపిల్స్లో 2,347 అంటే 15% షాంపిల్స్లో కల్తీ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో పార్లమెంట్లో వెల్లడించింది. ప్రభుత్వం ప్రతి ఏటా షాంపిల్ టెస్టుల లక్ష్యాన్ని పెంచుతున్న కల్తీ శాతం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఫిర్యాదులు పెరుగుతుండడంతో ఇటీవల సిటీలో నెల క్రితం టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అలాగే జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్లతో కలిసి ఫాస్ట్ అంటే హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీం ఏర్పాటు చేసింది. ఈ టీం గత నెల 19 నుంచి సిటీలోని 10 చోట్ల తనిఖీలు చేసి 62,000 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేసింది. 92 కేసులు నమోదు చేసి 98 మంది కల్తీ రాయిలను కటకటాల్లోకి నెట్టింది. కాగా ఫాస్ట్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధికే పరిమితం కావడంతో రాష్ట్రం నలుమూల నుంచి కాల్స్ వస్తున్నా స్పందించలేని పరిస్థితి. దీంతో జిల్లా కేంద్రాల్లోనూ ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ వ్యక్తమవుతుంది. కేవలం ఇక్కడ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఏర్పాటు చేసింది దీన్ని. మరి ఇక మిగతా జిల్లాల సంగతి ఏంది, ఇక మండలాల సంగతి ఏంటిది? ఇది ఏ విధంగా ఆపుతారు? కేవలం కల్తీ ఫుడ్ హోటల్లో కుళ్ళినటువంటి మాంసము లేకపోతే వండుతున్నటువంటి ఆహార పదార్థాలపైనే కాదు కదా. ఎక్కువ మంది పాలను వాడుతూ ఉంటారు, ఎక్కువ మంది రోడ్డుపైకి మార్కెట్లోకి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. మరి దీన్ని ఎవరు అరికట్టాలా? ఇవన్నీ కూడా పండ్లు కాదు విషం. ఇదంతా కూడా ఫుడ్డే కాదు, పండ్లను కూడా విషంగా మారుస్తున్నారు. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే మామిడి పండ్లను సహజ పద్ధతిలో కాకుండా కాల్షియం కార్బేట్తో ఇథాలిన్ రిఫైనర్తో కృత్రిమంగా పండేలా చేసి అమ్ముతున్నారు. ఇలా మాగబెట్టడానికి ఇప్పటికే హైకోర్టు నిషేధించింది. వాస్తవం కూడా గతంలోనే ఈ కార్బోహైడ్రేట్ని నిషేధించింది, కానీ మళ్ళీ ఇప్పుడు మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్నది. దీన్ని హైకోర్టు నిషేధించినా కానీ ఇక చాలా చోట్ల అయితే ఇది బహిరంగంగానే విక్రయిస్తా ఉన్నారు. అయినా చాలా చోట్ల ఈ దందా జరుగుతూనే ఉంది. వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని తెలిసినా ఆపడం లేదు. గత నెల మార్చి 27న బాటసింగారు ఫుడ్ మార్కెట్ నుంచి మామిడికాయలను కొని హిమాయత్ నగర్లోని గోదాంలో నిల్వ ఉంచి ఈథనాల్ రిఫైనర్ పౌడర్ ఉపయోగించి మామిడి పండ్లను పక్వానికి తెస్తుండగా రేడ్ చేసి 684 కిలోల మామిడి పండ్లు 211 ఈథనాల్ రిఫైనర్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఆసిఫ్ నగర్లో ఫుడ్ గోదాంపై ఫాస్ట్ దాడులు చేసి 7 టన్నుల పండ్లను పట్టుకున్నారు. దీనిపై శుక్రవారం హైదరాబాద్ సిపి సజ్జనార్ ఎక్స్ వేదిక కూడా ఆయన స్పందించడం జరిగింది. నోరుంచే మామిడి మాటున ప్రాణాంతకమైన విషకూరలు దాగుతున్నాయని, మార్కెట్లో ఎక్కడైనా మామిడిని కార్బేట్తో మాగబెడితే డయల్ 100కు కానీ ఫాస్ట్ నెంబర్కి కానీ ఫోన్ చేయాలని చెప్పేసి కోరారు. అలాగే పుచ్చకాయలు త్వరగా పండడానికి, ఎర్రగా కనిపించడానికి ఎరిథ్రోసిన్, కార్బైడ్ పౌడర్ లాంటి వాటిని తీపి కోసం చక్కెర ద్రవణాలు నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ ఇంజెక్షన్ ఇస్తున్నట్లు గుర్తించారు. పుచ్చకాయను కోసి టిష్యూ పేపర్తో తుడిస్తే దానికి కలర్ అంటుకుంటే ఇంజెక్షన్ ఇచ్చినట్లేనని, లేదంటే మంచిదని ఎక్స్పర్ట్ చెప్తున్నారట. ఇక చూడండి, ఒకవేళ కనుక పుచ్చకాయ ఏదైతే ఉందో పుచ్చకాయను కోసి దాంట్లో టిష్యూ పేపర్తో తుడిస్తే దానికి కలర్ అంటుకుంటే, ఒకవేళ కనుక లోపల పుచ్చకాయని ఇట్లా కోస్తే రెడ్గా ఉంటుంది కదా, సో రెడ్గా ఉన్నప్పుడు దీన్ని ఒకసారి టిష్యూ పేపర్తో ఇట్లా తుడిస్తే ఆ టిష్యూ పేపర్కి రెడ్ కలర్ అంటినట్టయితే అది ఇంజెక్షన్ వేసినట్టుగా మనం గుర్తించాలట. సరే, ఏదేమైనప్పటికీ కూడా దయచేసి వీటి అన్నిటి పట్ల కూడా అవగాహన ఉండాల్సినటువంటి అవసరం అయితే తప్పక ఉన్నది. ఇప్పుడు మనం ఒక మామిడికాయను తీసుకురాడు, కచ్చకాయ మనం ఉంటాం కదా, కచ్చకాయ అంటే అది దరిదాపుగా పూర్తిగా అది పక్వానికి రాకముందుగా తీసుకొని వచ్చి ఆ కాయను తీసుకొని వచ్చి ఈ కార్బైడ్ ప్యాకెట్లతోటి అది మాగబెట్టండి. 1-2 రోజులలో పూర్తిగా నిగనిగలాడేటువంటి మంచి ఎల్లో కలర్ వచ్చి అది పండుతుంది మంచిగా.
చూడడానికి ఎంత బాగుంటుంది అంటే అసలు నోరు ఊరుతూ ఉంటుంది. అంటే ఆ కార్బైడ్ ఎట్లా పనిచేస్తుందో చూడండి. అవంతా కూడా నిషేధించింది గతంలోనే. సో ఫుడ్ సేఫ్టీలో అరకొర సిబ్బంది శాంపిల్స్ ఇచ్చిన రిపోర్టులు లేట్ అవుతాయి. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ విభాగం అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ప్రతి 500 నుంచి 700 ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000కు పైగా రిజిస్టర్స్ హోటళ్లు తయారీ కేంద్రాలు ఉండడంతో కనీసం 250 నుంచి 300 మంది అధికారులు అవసరం. కానీ ప్రస్తుతం కేవలం 75 మంది లోపే ఉన్నారట. ఈ 75 మందిలో సగం మంది లీవులనే ఉంటారు రోజు. ఇక ఎవరు పట్టుకోవాలి, ఏం చేయాలి? ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి హోటల్సే 1,00,000కు పైగా ఉన్నాయట. ఇక రిజిస్టర్ కానటువంటి రోడ్డు మీద పెట్టేటువంటి, సందులో పెట్టేటువంటి, గల్లీలో ఉన్నటువంటి వాటిని లెక్కలేదు. ఇక వాటికి అన్నిటికీ ఇట్లా జరుగుతున్నప్పటికీ 300 నుంచి 400 మంది ఉండాల్సినటువంటి అధికారులు కేవలం 75 మందితోనే సరిపెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. మరి వాళ్ళని ఏం చేయాలంటావు? ఇక జిల్లా స్థాయిలో లైసెన్సులను పర్యవేక్షించే డిజిగ్నేటెడ్ ఆఫీసర్లు డిఓ 10 జిల్లాలకే రెగ్యులర్గా ఉండి మిగతా జిల్లాలకు అదనపు బాధ్యతలతో నెట్టుకొస్తున్నారు. ఒకే అధికారి 2-3 జిల్లాలను పర్యవేక్షించాల్సి రావడంతో తనిఖీలపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జిహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీ 3 కార్పొరేషన్లో కలిపి 17 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, 5 గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. వీరు 3 కార్పొరేషన్లలోని 60 సర్కిల్స్ కవర్ చేయాల్సి ఉంది. కొందరికి ఒక కార్పొరేషన్ 2 సర్కిల్స్, మరో కార్పొరేషన్లో 2 సర్కిల్స్ బాధ్యతలు ఇచ్చారు. ఇటీవల ఏర్పడిన హెచ్ఫాస్ట్ విభాగంలో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 28 మంది ఉన్నారు. ఈ సంఖ్య 3 కార్పొరేషన్లలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇక చూడండి ఎంత దరిద్రంగా ఉందో. కొంతమంది మరి నియమించవచ్చు కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రభుత్వాలకు కానీ ఈ ప్రజాప్రతినిధులకు కానీ ప్రజల ప్రాణాలంటే లెక్క ఉండదు. ఇంకోటి రెండోది ఏంటంటే ఆశ్చర్యం ఏంటిదంటే, వీళ్ళు ఉన్నటువంటి 75 మందిలో వీళ్ళు ఏం చేస్తారంటే ఆడికొచ్చి ఆ ఫ్రిడ్జో లేకపోయినట్టుంటే వాడు వచ్చి ఆ గిన్నె మూత తీసుడో లేకపోతుంటే ఆ కిచెన్లోకి పోయి ఆ పరిసరాలను పరిశీలించి అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పేసి గుర్తించినటువంటి ఎంబటే ఏం చేస్తారంటే అది నయానో భయానో తీసుకుంటాడు, జేబులో పెట్టుకుంటూ అవతల పడుతుంది. వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా. ఏం చేస్తారు దాని తర్వాత ఏడపోతే మనకెందుకు, కావాల్సింది కాసులు. ఇవి తీసుకొని కూడా బయటపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమైనా సీజులు అయినాయి ఇక మొత్తం పూర్తిగా ఒక సంవత్సరం నుంచి ఈ హోటల్కి మేము సీజ్ చేసినాం, ఇది నడవట్లేదు సంవత్సరం నుంచి, మొత్తం అంతా కూడా కుళ్ళిన మాంసం దొరికిందని ఇక్కడ కనబడతా ఉన్నాయి కదా. ఇటువంటి ఈ పచ్చళ్ళ ఈ అల్లం పేస్ట్ డ్రమ్ములు కనబడతా ఉన్నాయా? ఇంతకుముందు కుళ్ళిన మాంసం ఉన్నదా? టన్నుల కొద్ది మాంసం దొరకని కాక టన్నుల కొద్ది వాడు 20 రోజులకు నెల రోజుల క్రితం నిలవబెట్టినటువంటి మాంసం ఉండని కాక అది దొరికినా కానీ ఆ హోటల్ పూర్తి స్థాయిలో సీజ్ కాదు. అది కేవలం 1-2 రోజులు తాత్కాలికంగా జనాలు మర్చిపోతారు. 1-2 రోజులలో కథం. తర్వాత వాడు షట్టర్ ఓపెన్ చేయడం, మళ్ళీ యథావిధిగా అయ్యే కుళ్ళిన మాంసంతో వంటలు చేయడం. ఇదే జరుగుతున్నటువంటి తీరు. అధికారుల తీరు సరిగ్గా ఉండదు, హోటల్ నిర్వాహకులకు సంబంధించినటువంటి వాళ్ళ తీరు సరిగ్గా ఉండదు. ఎందుకంటే ఆడు తినడు కాబట్టి ఈ అంతా కూడా కస్టమర్కి పెట్టాలి. ఆడ ఆరోగ్యం ఎక్కడైనా పోని సంబంధం లేదు, కావాల్సిన వారికి పైసలు. హోటల్లోనికి పైసలే కావాలి, తనిఖీల కోసం పోయినటువంటి అధికారులకు పైసలే కావాలి. కాబట్టి ముందుగా జనాలలో అవేర్నెస్ ఖచ్చితంగా ఉండాలి. కల్తీ ఫుడ్ నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే అంటే లేబుల్ లేని విడి ప్యాకెట్లలో దొరికే కారం వాడాలి, పసుపు కూడా, గోధుమ పిండి, టీ పౌడర్ లాంటివి కొనొద్దు. ఇక చూడొచ్చు మనం ఈ అంతా కూడా మనం విలేజ్ నుంచి వచ్చినప్పటికీ మనం ఇంటికాడ దొరికేటువంటి మిరపకాయలు తీసుకొని మనం మిల్లులలో పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేస్తాను అంటే మనం అఫీషియల్గా అది కరాని కారం ఉంది కదా అది తీసుకొచ్చుకుంటూ అయిపోతుంది. మళ్ళీ అది పోయి వీటిని అన్నింటినీ కూడా తీసుకొని వచ్చి వాటిని మళ్ళీ మిల్లు కాడికి తీసుకుపోయి పట్టేయడం ఎంతెందుకని ఓ ప్యాకెట్ తెచ్చుకున్నాం. అల్లం కానీ పసుపు. ఇక పసుపు అయితే మాత్రం పచ్చగా మళ్ళీ ఇంత అయితే పచ్చగా కనబడతా ఉంటుంది కూర అంతా. ఇదంతా కూడా కలితే కానీ మనం ఏదో ఒరిజినల్ ఇదే బాగా రెడ్డిష్ వచ్చింది కాబట్టి కారం అంతా మంచిగా అది కల్తీ లేనటువంటి కారం అనుకుంటాం. కానీ ఇదంతా కూడా ఇది కాదు, మనం విడిగా దొరకటువంటిది. ఇక టీ పౌడర్ అంటే వాడు ఏం కలుపుతాడు, చెక్క పౌడర్ కలుపుతూ ఉంటాడట. చెక్క ఉంటుంది కదా, ఆ చెక్కది సంబంధించింది మొత్తం అంతా తీసుకొని వచ్చి దానికి రసాయనాలు కలిపి మనం ఆ పౌడర్ లాగా తయారు చేసి మనం పాలలలో వేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు మంచిగా బ్లాక్ దాంట్లో వస్తూ ఉంటుంది, మంచి సువాసన వచ్చుకుంటా బ్లాక్ కలర్లోకి వస్తుంది. అది మనం స్వచ్ఛమైంది అనుకుంటాం, కానీ అది అంతా కూడా కల్తే. అది కొనొద్దు. బయట దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దు. అల్లం వెల్లుల్లి కొని ఇంట్లోనే పేస్ట్ చేసుకోవడం మంచిది. ఇక సిటీల్లో విడిగా దొరికే పాలు, పెరుగు, నూనెలు అసలే వాడొద్దు. ధర ఎక్కువైన బ్రాండెడ్ ఉత్పత్తులే మేలు. బ్రాండెడ్ ఉత్పత్తులు కూడా ఇంకా దరిద్రంగా తయారైపోయినాయి. అన్ బ్రాండెడ్ వాటర్ బాటిల్లో నీరు తాగొద్దు.
కిరాణా షాపుల్లోని ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచి అమ్మే తినుబండరాలను అసలే వెళ్ళొద్దు. ఇక అలాగే స్ట్రీట్ ఫుడ్ పూర్తిగా మానేయాలి. రెస్టారెంట్లో తినడాన్ని తగ్గించాలి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి దాంట్లో ఇక రెస్టారెంట్లో తగ్గి అంటే ఇప్పుడు మనం కాదు కదా, మన సొంటలు వేల గొంతులు చెప్పినా కానీ వినరు. ఎందుకంటే ఇక్కడ టైం ఉండదు, ఇవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ ఆరోగ్యం అంటే అదే లెక్కే ఉండదు. సో ఒకవేళ కనుక తినాలనిపిస్తే మాత్రం వెజ్ వంటకాలకే ప్రాధాన్యత ఇవ్వండి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే వండుకొని తినాలి. ఇక నమ్మకస్తుల వద్దే మటన్ చికెన్ కొనాలి. వేలాడదీసిన యాట నుంచే మటన్ కట్ చేయించుకోవాలి. కింది నుంచి వేసేది తీసుకోవద్దు అసలే. ఇక అన్సీజన్లో వచ్చే పండ్లు అసలు తినొద్దు. ఉదాహరణకు మామిడి పండ్లు సీజన్ ఏప్రిల్లో మొదలైతాయి. అందువల్ల ఫిబ్రవరి మార్చిలో వచ్చే మామిడి పండ్లు అసలే తినొద్దు. పసుపు పచ్చగా ఉండే అరటి పండ్లకు బదులు కాస్త మచ్చలున్న వాటిని తినడం మంచిదని ఎక్స్పర్ట్ సూచిస్తున్నారు. జాగ్రత్త. ఇక ఒక హత్యతో సమానం అటు ఇదంతా కూడా. మద్యం సిగరెట్లు లాంటి అలవాట్లు లేని యువత కూడా ఈ మధ్య ఎర్లీ ఏజ్ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మనం తింటున్న ఆహారం విషతుల్యం కావడమే. హోటళ్లలో కుళ్ళిన మాంసానికి వాసన రాకుండా అధిక వేడితో రోస్ట్ చేస్తున్నారు. కానీ ఆ మాంసంలో బ్యాక్టీరియా విడుదల చేసి టాక్సిన్లు అలాగే ఉండి గ్యాస్ట్రో ఇంటెస్టిజియల్ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా స్మోక్డ్ మీట్ వాడకం హైలీ క్యాన్సర్ కారణంగా మారుతున్నది. కల్తీ ఆహారం తిన్నప్పుడు తీవ్రమైన కడుపు నొప్పి, లూజ్ మోషన్స్ అవుతున్నాయి. కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ కూడా వస్తున్నది. పండ్లలో నిగనిగలాడే వ్యాక్స్ రంగు కోసం వాడే కెమికల్స్ చివరికి పాలలో కూడా కలుపుతున్నారు. యూరియా వల్ల శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతింటున్నాయి. ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఈ ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల బాధితులుగా మారి ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నదని చెప్పేసి గ్యాస్ట్రో ఎంటరాలజీ ఉస్మానియా హాస్పిటల్ నుంచి డాక్టర్ మధుసూదన్ చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా హత్యతో సమానం. వీడు పెట్టుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ కెమికల్స్ కలిపి ఇది ఒక హత్యతో సమానం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దయచేసి ఈ వార్త ప్రతి ఒక్కరు కూడా అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి వార్త. దయచేసి మనం పండ్ల నుంచి, పాల నుంచి, కూరగాయల నుంచి, బేకరీలో దొరికేటువంటి ఫుడ్ నుంచి, పెరుగు నుంచి ఇట్లా రకరకాలైనటువంటి అన్నీ కూడా కల్తీ అయిపోతూ ఉన్నాయి. మనం ఏదైనప్పుడు కూడా ఇంట్లో మేకింగ్ చేసుకొని వాడడం, మేకింగ్ చేసుకొని తినడం బెటర్. పూర్తిగా హోటల్స్ని అవాయిడ్ చేయండి. ఏదో తప్పని పరిస్థితి నెలలో 1-2 టైమ్స్ అంటే అది వేరు. కానీ కొంతమంది అయితే డైలీ ప్రతిరోజు హోటళ్ళ పైన ఆధారపడతారు. ఏదో సందర్భంలో రోజు ఒక్కసారైనా కానీ స్ట్రీట్ ఫుడ్ కానీ హోటల్లో ఉన్నటువంటి అవి తినడానికి బాగా అలవాటు అయిపోయింది. దయచేసి వాటిని అవాయిడ్ చేయండి.